ఒక మనిషి పుట్టుకెంత నిజమో చనిపోవడం అంత నిజం. అది పక్కా ఫిక్స్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే కూడా ఇంటర్వ్యూలలో ఎంతో మంది హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ జీవితము శాశ్వతము కాదనుకున్న మనిషి ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు తప్పులు చేయరండి. ఎందుకంటే జీవితమే శాశ్వతంగా ఉన్నప్పుడు తప్పులు ఎందుకు చేస్తారు? చేయరు. కాబట్టి సొసైటీకి మంచి చేయాలనే భావనే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం చచ్చిపోతాం అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క మనిషిలో ఫస్ట్ రావాలి. అందుకోసం బలగం సినిమా చాలా బాగా తీశారు వేణు గారు. ఐ అప్రిషియేట్ ఇట్. అంటే ఎప్పుడైనా మనం పోవాల్సిందే బంధాలు, బంధుత్వాలు, పద్ధతులు మొత్తం దాంట్లో చూపించారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులం ఏవైతే నేను కూడా రాజకీయ నాయకుడినే. కానీ నేను 100%గా నేను ఓపెన్ హార్టెడ్ విత్ మీరు అన్నట్టు ఏకే గారు అన్నట్టు మీకు చెప్తున్నాను. నా జీవితంలో కూడా ఓట్లకు పైసలు ఇయ్యనని కూడా చెప్తున్నాను. నేను కూడా ప్రతిదీ కూడా ఓపెన్గా ఉంటాను. ఏ టు జెడ్ కూడా వాళ్ళని చెప్తాను వాళ్ళకి. మీరే ఇప్పుడు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు, కాన్షీరామ్ గారు అన్నట్టు మీరే నాకు ఓటుకు పైసలు ఇవ్వాలి. 5 రూపాయలు 10 రూపాయలు మీరే ఓటు వేయాలి. ఎందుకంటే నా ఖర్చులో తిరగడానికి కావాలి. ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇచ్చిన అనుకో అవి సంపాదించడానికి నేను వేరే తప్పులు చేయాలి. నేను అలా తప్పులు చేయదలుచుకోలేదు. చివరి శ్వాస వరకు కూడా ఎవరు చిన్న వేలెత్తి కూడా చూపించకుండా పర్ఫెక్ట్గా బ్రతకాలి. రాజకీయంలో ఆ విధంగా ఉండి ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అయితే నేనున్నాను. ఇప్పటి వరకు అయితే ఇట్లానే ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటాను.